ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్లు, గృహిణులు, విద్యార్థులకు డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాలు, లోన్ యాప్లు, ఆన్లైన్ షాపింగ్ మోసాలపై అవగాహన కల్పించారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికి ఇవ్వద్దని సూచించిన ఆయన సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. సడన్గా అతను అంటే బాగా పర్ఫెక్ట్ ఉన్న వ్యక్తి అనుకోండి, తన ఒక వాస్తవుడే సడన్గా అతను ఏదో ₹1,00,000 కావాలి, 50,000 కావాలంటే ఏదో అత్యంత వెంటనే ఏదో క్రాస్ చెక్ చేయకూడదు. అది ఆ వీడియో అంతా అంటే అడుగున ఫోన్ చేసి ఎప్పుడు ఆడవాడు డబ్బులు అల్పెట్టు చెప్పారు. ఇంపార్టెంట్ ఎందుకంటే మన డబ్బులన్నీ కూడా ఈ మధ్యన ప్రతిదీ కూడా డిజిటల్ అయిపోయింది కాబట్టి మనం ముందు ఫోన్పే కాస్త మెయింటైన్ చేసుకోవాలి. అంతా ఫోన్పే అయిపోయింది కాబట్టి ఒకసారిగా పెద్ద అమౌంట్ ఉంచుకొని ఏ లోన్ అప్లై చేసుకుని అది ప్రాపర్టీ అవి ఉంచుకోవడం ఒకేసారి మనకు ఒక్కొక్కరు వస్తున్నారు, రోజు వస్తున్నారు 20 లక్షలు అయిపోయింది. ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. వెబ్సైట్లకు అడ్వాన్స్ చెల్లించే ముందు ఒకసారి ఆలోచించండి. ఆఫర్ చూసి కాదు, ఆలోచించి క్లిక్ చేయండి. తెలియని వెబ్సైట్ కు అడ్వాన్స్ చెల్లించకండి. మోసపోతే వచ్చినప్పుడు ఆ శారీస్ ఏంటి అలా వస్తూ ఉంటుంది. ఆ రేటు దానిలో క్లిక్ చేయగానే చాలా తక్కువ అది ఏముందో ఆ లింక్ అన్ని కూడా ఫేక్ లింక్లు అన్నీ కూడా అది కూడా చూసుకోలేదు. ఇప్పుడు కూడా ప్లే స్టోర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటే యాప్ కరెక్ట్ యాప్. ఎవరైనా పంపించారు లింక్ కానీ ఏదైనా యాప్ అంటే అది ఫేక్ అని అర్థం. ఏదైనా మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్లే స్టోర్ ఉంటే అది ఒకటే జరిగింది. శారీస్